చేస్తుంటారు? కాంట్రాక్టర్, గవర్నమెంట్ కాంట్రాక్టర్. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 5 నెలలు అవుతుంది కదా, ఈ 5 నెలల్లో పరిపాలన మీకు ఎలా అనిపించింది? పరిపాలన బాగుంది. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఏదైనా ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఆ దీపం పథకం ఏంటి, ఇవన్నీ కూడా ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. పరిపాలన మాత్రం బాగుంది. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే వ్యతిరేకత ఏర్పడి అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి అంటున్నారు, నిజమే అంటారా? అది వాస్తవం కాదు. అది దాంట్లో చాలామంది విమర్శిస్తున్నారు. ఏదో కెట్టగా వాస్తవం కాదు. న్యాచురల్గా అయితే ప్రభుత్వం మాత్రం బాగుంది. అందరూ కూడా ఎమ్మెల్యేలు ఏంటి అందరూ కూడా కేర్ తీసుకుంటున్నారు. పథకాలు కూడా అమలు చేయడంలో ఒకటి అంటే ఒకేసారి చేయలేరు కదా, కాబట్టి ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. అంటే హామీలన్నీ అమలు చేస్తారని అనుకుంటున్నాం. ప్రజెంట్ పర్వాలేదు. ఏంటంటే మొన్న వర్షాలకు కానీ దీనికి కానీ మొన్న వర్షాలు వచ్చినప్పుడు కానీ బాగా ప్రభుత్వం కూడా కేర్ తీసుకుంది. కొన్ని ప్రాంతాల్లో బాగా మునిగిపోయిన ప్రాంతాల్లో, విజయవాడ అలా మునిగిపోయిన ప్రాంతాల్లో కూడా బాగా కేర్ తీసుకుంది. ప్రభుత్వం మాత్రం ఏ విపత్తు వచ్చినా కానీ బాగానే కేర్ తీసుకుంటుంది. దాంట్లో ఏం డౌట్ లేదు. నేను ఏది పార్టీ పరంగా ఏం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు నెరవేరుస్తారని నమ్మకం మీకుందా? కానీ ఒక పథకం ఏదైనా ఆపండొచ్చు, కానీ మిగతా పథకాలను నెరవేరుస్తారని ఆశలు ఉన్నాయి. ఇప్పుడు వాటికి చాలా పథకాలు నెరవేరుస్తున్నారు. అలాగే 1-2లో ఏదైనా ఆగిపోవచ్చు. ఇచ్చిన హామీలు అందరూ నెరవేర్చడానికి కష్టం, కానీ ఇది మిగతా పథకాలన్నీ నెరవేరుస్తారు. కంపల్సరీ తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. చూస్తుంటే ప్రజలకు కూడా ఒక నమ్మకం ఏర్పడింది. సో లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్స్ పెట్టారు కదా, తర్వాత జగన్ వచ్చిన తర్వాత అవి తీసేశారు కదా, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్స్ పెట్టడం అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ ఫీలింగ్ ఏంటి? దానివల్ల లేనివాడి పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. చాలామంది రోడ్ల మీద పాపం బతికే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. అంటే అందరూ కూడా ఉన్నవాళ్ళు ఉండరు. చాలామంది 100% లేని వాళ్ళు ఉన్నారు. ఈ పథకం మాత్రం చాలామందికి లబ్ధి కోరుతుంది. అంటే ఆకలి తీరుస్తుంది. చాలా ఆకలి తీర్చడంలో ఇది వాస్తవం. చాలా చోట్ల ఎక్కువ క్యాంటీన్లే పెట్టారు. అప్పటికన్నా కంపేర్ చేసుకుంటే లాస్ట్ ప్రభుత్వం కంపేర్ చేసుకుంటే ఎక్కువగా పెట్టారు. కానీ చాలామందికి రోడ్ల మీద పని చేసుకునే వాళ్ళకి, అలాగే ఏదైనా పని చేసుకునే వాళ్ళకి, రోడ్ల మీద ఏదైనా చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అందరూ కూడా ఆ టైంకి ఆకలి తీరుస్తున్నారు. కంపల్సరీ అది దాన్ని మాత్రం చాలా ఉపయోగపడ్డది. మిగతా పథకాలతో కంపేర్ చేసుకుంటే అది లేని వాళ్ళకి ఉపయోగపడ్డది డైరెక్ట్గా. ఏంటి దీంట్లో ఏమీ లేకుండా, అంటే అవినీతి ఏమి లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి ఆకలి తీరుస్తుంది మెయిన్. జగన్ తాను మంచోన్నని నిజాయితీ పరుణ్ణని అనుకుంటున్నారంట, నిజమే అంటారా? అది వాస్తవం కాదు. అది జగన్ అన్న మాటలన్నీ వాస్తవం కాదు. తెలిసిపోతున్నాయి కదా. ప్రతి ప్రభుత్వంలో కూడా కొద్ది అవినీతులు జరుగుతాయి. కానీ జగన్ ప్రభుత్వంలో మాత్రం భారీ ఎత్తున జరిగినాయి అనుకుంటున్నారు ప్రజలు. వాస్తవాలు కూడా ముందు వస్తాయి. అంటే ప్రతి ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం నిజాయితీగా ఉంటుంది అంటలేదు. ప్రభుత్వం చిన్న పొరపాటు జరిగినా కానీ జగన్ ప్రభుత్వంలో మాత్రం చాలా ఎక్కువ అవినీతి జరిగిందనే కాన్సెప్ట్ ఉంది. ప్రజలు మాత్రం పట్టించుకోలేదు. పథకాలు వేయడానికే అతను చూశాడు తప్ప అభివృద్ధి రోడ్లు అది ఉపయోగపడలేదు, పనులు చేయలేదు. అభివృద్ధి పనులు మాత్రం కొంచెం వెనకబడింది అనుకోవాలి ప్రభుత్వంలో. జగన్ తాను చేసిన మంచి పనులకి సాల్వా కప్పి అవార్డులు ఇవ్వాలి అంటున్నారు. ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మరి మంచి పనులు అంటే ఏముంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలంటే ప్రతి పేదవాడికి అందాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పేదవాడికి అందాలి. ఏదో డబ్బులు వేసేస్తున్నాం, ఇదేం చేస్తున్నాం అనుకున్నాడు తప్ప అది ప్రతి ఎమ్మెల్యే కూడా ఎక్కడ కూడా ప్రజలను పట్టించుకోలేదు. ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా ప్రజల దగ్గరికి వెళ్ళలేదు. అతను జగన్ పొరపడని కాదు, ఎమ్మెల్యేలు కూడా వీళ్ళ అభివృద్ధి పనులు కూడా పట్టించుకోలేదు. ప్రభుత్వానికి వాళ్ళు ఆ ప్రభుత్వం సహకరించినా కూడా ఈ ఎమ్మెల్యేలు వాళ్ళకి ప్రజల దగ్గర వెళ్ళక గడప ప్రభుత్వంలో ఫెయిల్యూర్ అయ్యారు. ఇంటికి వెళ్తుంటే నాకేం చేస్తాం అని అడుగుతుంటే కొంతమంది పారిపోయి వచ్చేసారు. అంచేత ఎమ్మెల్యేలు అంటే కింద స్థాయి నుంచి కూడా అది లేదు. ముఖ్యమంత్రి ఒకడే ఏం చేయలేడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకడే ఏం చేయలేడు. ఆ కిందకున్న క్యాడర్ కూడా సపోర్ట్ చేస్తే ప్రజలకి దాని గురించి మంచి జరుగుతుంది. కిందకున్న క్యాడర్ సపోర్ట్ చేయలేదు. ప్రభుత్వం గురించి అసలు ఏం సపోర్ట్ చేయలేదు. ప్రజల గురించి పట్టించుకోవడం కానీ, ఏదైనా విపత్తులు వస్తే వెళ్ళడం కానీ, ఒకవేళ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిరగడం కానీ ఏం చేయలేదు. అన్ని నియోజకవర్గాలు కామన్. ఎవరో ఒకళ్ళు 2 ఎమ్మెల్యేలు చేశారు తప్ప అందరూ అనట్లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు చేశారు.
చాలామంది ఎమ్మెల్యేలు మాత్రం అసలు ఈ నియోజకవర్గంలో తిరగలే. జగన్ ఉంటే ఈ పార్టీకి పథకాలు ఏరులై పారేమంటున్నారు, మరి నిజమేనా? జగన్ ఉంటే అంటే పథకాలంటే అందరూ కూడా డబ్బు వేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు అంటున్నారు తప్ప ఈ బయట నిత్యావసర వస్తువులు కూడా బాగా పెరిగిపోయినాయి. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు పెరిగినాయి. అది కంట్రోల్ చేయలేకపోయారు జగన్ ప్రభుత్వం. అలాంటివి చూసుకుని ఉంటే అతనికి ప్లస్ అవును జగన్కి. అతను ఏం చేస్తాడంటే డబ్బులు వేస్తున్నాం ఏదో చేస్తున్నాను కానీ ఈ నిత్యావసర వస్తువులు పెరిగిపోవడం ఇవన్నీ పెరిగిపోవడం వల్ల కొంచెం రోడ్లు బాగుపోవడం వల్ల, అలాగే ఇసుక ఒకటి ఇవ్వలేకపోయాడు. ఇసుక ఇవ్వలేకపోవడం వల్ల చాలామంది మేస్త్రులు అలాగే పనిచేసేవాళ్ళు క్యాడర్ చిన్న క్యాడర్ పనిచేసేవాళ్ళు చాలామంది ఖాళీగా ఉండడం, వాళ్ళకి ఇబ్బంది పడడం, అది బాగా జగన్ మైనస్ ఉంది. అది ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్ దృష్టి తీసుకెళ్ళి ఉంటే చాలా ఉపయోగపడేది. వాళ్ళు కూడా జగన్ దృష్టి తీసుకెళ్ళలేదు. అంటే ఎమ్మెల్యే అంటే జగన్కి అంటే ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి కరెక్ట్గా అన్నీ తెలియవు, వీళ్ళు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళలేకపోవడం వల్ల చాలామంది వేల మంది చిన్న పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పని చేసుకోలేకపోయారు. చాలామంది ఛానల్ ఖాళీగా ఉన్నారు ఇసుక లేకపోవడం వల్ల. దాంట్లో మైనస్ అవుంది ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను మోసం చేశారని చాలామంది అంటున్నారండి, మరి మీరేమంటారు? వాలంటీర్ వ్యవస్థ మీద మరి ఎవరేం చెప్పలేము. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ మోసం చేయడం కాదు, ఇప్పుడు అతను ఉండే ఉద్దేశం ఏంటో మరి మాకు తెలియదు. వాలంటీర్కి అంటే వాలంటీర్ పరంగా ఏమంటున్నాడంటే నాకు ఉపాధి కోల్పోయాం అంటున్నారు వాళ్ళు. ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయం ఏంటంటే అది వాలంటీర్ వ్యవస్థ లేకుండా మరి ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉంటుంది. మరి వీళ్ళు ఏమంటున్నారంటే వాలంటీర్లు మేము ఎన్నాళ్ళు పనిచేస్తాం కదా, మాకు ఉపాధి లేదు, మరి ప్రభుత్వం తీసుకుంటే ఏదైనా నిర్ణయం తీసుకుంటే మా మీద ఒక మంచి జరుగుతుంది మాకు అని అంటున్నారు. అది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మరి ఎవరికి తెలియదు దాని మీద. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందంట, కావాలనే వైసీపీ వాళ్ళని అరెస్టులు చేస్తున్నారంట, నిజమేనా? మరి అది వాస్తవం కాదు. అవినీతి ఉన్నాక ఎవరైనా అరెస్ట్ చేస్తారు. ముందు ఎప్పుడో నుంచి కేసులు ఉన్నా చూస్తే అవినీతి జరిగినప్పుడు ఏ ప్రభుత్వం అయినా అరెస్ట్ చేస్తుంది. దానికి నుంచి దీనికోసం కాదు రెడ్ బుక్ రాశారు ఇది రాశారు అని కాదు. అవి బూతులు తిట్టడం కూడా చాలా మైనస్ జగన్కి. ఎమ్మెల్యేలు బూతులు తిట్టడం అవి చేయడం అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో చంద్రబాబుని అరెస్ట్ చేశారు, కామన్ ఇవన్నీ. కానీ అవినీతి జరిగితే మాత్రం అరెస్ట్ చేయడం అనేది ఇంకా తప్పదు. అది ఎవరికి ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఎవరైనా అవినీతి జరిగిన చోట అది ఆపడం అనేది కష్టం. అవినీతి జరిగితే కంపల్సరీ ఈ ప్రభుత్వం కానీ వేరే ప్రభుత్వం వచ్చినా నిర్ణయం చర్యలు తీసుకుంటుంది. అవినీతి జరగకపోతే అప్పుడు ఏం చేయలేడు, ఏ ఎమ్మెల్యేని ఏం చేయలేడు. అవినీతి జరగకపోతే ఇవాళ ఏ ఎమ్మెల్యేని ఎవడో ఏం చేయలేడు. అవినీతి జరిగిన మూలనే అది చిన్న అవినీతులు అంటే చిన్న పనులు అంటే చిన్న వాటికి ఎవరు పట్టించుకోరు. కోట్లు ఏమన్నా వీళ్ళు మోసాలు చేసుకున్నట్లయితే అవి బయటకు వస్తే మాకు కంపల్సరీ అరెస్ట్ చేస్తారు. అది చెయ్యాలి కూడా అండి, చేస్తేనే ప్రభుత్వం ప్రజలకు నమ్మకం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు రేషన్ షిప్లను సీజ్ చేశారంట కదా, అది స్మగ్లింగ్ కూడా కాదు కాబట్టి మరి అది కరెక్టా కాదా అంటారా? అది అక్కడ ఎన్నాళ్ళ నుంచో జరుగుతున్న వాస్తవం. అక్కడ న్యూస్ ఉంది కాకినాడలో జరుగుతుందని, ఎప్పటి నుంచో రేషను ఇవి స్మగ్లింగ్ జరుగుతున్నాయని చాలామంది ఛానల్ నుంచి పేపర్లు కూడా వచ్చినాయి. అవి జరుగుతూ వాస్తవమే. ఎంతమంది ఎలా జరుగుతున్నాయి ఏంటనేది మరి బ్యాక్గ్రౌండ్ మాత్రం మాకు తెలీదు. ఛానల్ నుంచి అది అక్కడ పోర్ట్లో అవినీతి జరుగుతుంది స్మగ్లింగ్ చేస్తున్నారు అన్నది ఎప్పటి నుంచో ఉన్న వాస్తవం అది ఉంది. అది ఎలా జరుగుతుందని ఏంటనేది మాకు క్లారిటీ లేదు. నాకు చూసిన వాళ్ళు కానీ అదే పేపర్లు రాస్తే చదవడం తప్ప మాకు క్లారిటీ లేదు. జగన్ మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు? జనాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కంపేర్ చేసుకుంటే నెగిటివ్. ఒకవేళ ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయకపోతే మళ్ళీ ఆ ప్రభుత్వానికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అంచేత ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం కూడా కేర్ తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత చూపించారు కాబట్టి ఈ ప్రభుత్వంలో అలాంటి నెగిటివ్స్ లేకుండా చూసుకుంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ప్రభుత్వం వీళ్ళ తెచ్చుకునేలాగా ఈ నెగిటివ్స్ లేకుండా చూసుకుంటున్నారు. ఇది 5 సంవత్సరాలు ఎంతవరకు జరుగుతుంది అన్నది ఎవరు చెప్పలేము. అడిగాను. పుష్ప 2 మూవీ క్రేజ్ ఎలా ఉందండి? చాలా బాగుంది. మరి చాలా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బాగుంది. ఎంత తెలుగు సినిమా ఎంత దేశవ్యాప్తంగా మారుమవుతుందంటే మిగతా బాలీవుడ్ సినిమా వాళ్ళకి హీరోలకి దడ పుట్టిస్తుంది. ఇది అలా తెలుగు సినిమా ప్రతి ఒక్కరు హీరో మళ్ళీ తీసి మంచి సినిమాలు తీసి అలాగే దేశవ్యాప్తంగా మన తెలుగు
అని కొన్ని గొప్పతనాన్ని కొంచెం చాడుతున్నారు కాబట్టి అంతకుముందు తెలుగు వాళ్ళని ఎవరు ఏ హీరో కూడా ఎక్కడ పట్టించుకునేవారు కదండి. ఒకప్పుడు బొంబాయి చిరంజీవి వెళ్తే అసలు ఈయన ఎలా ఉన్నాడు అని పట్టించుకోలేదండి ఇక్కడ. మరి తెలుగులో మెగాస్టార్ వాళ్ళు పట్టించుకోరు. ఇవాళ తెలుగు వెళ్తే బొంబాయి వాళ్ళు పట్టించుకున్నారంటే కారణం ఏంటి? ఇదే కదా ఆ క్రేజ్. మాత్రం ఈ విషయంలో మాత్రం ప్రతి హీరో కూడా ట్రై చేస్తున్నాడు. అలా ట్రై చేసి మన తెలుగు సినిమా ఎంత స్థాయికి వెళ్ళిందన్న గొప్పదనాన్ని మనం అందరూ గర్జించి తగ్గేస్తాం. మరి టికెట్స్ రేట్లు పెరిగిపోయినాయి కదా, వెళ్తారా? మరి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటే బాగుంటుంది. రేట్లు అంటే ఉన్నవాడంటే వెళ్తారు. మరి అంటే మ్యాక్సిమం రేట్స్ ఉంటాయనే బయట టాక్ కదా. అవునా, పెంచారని ఏదో చెప్పుకుంటున్నారు, న్యూస్ ఛానల్స్ వస్తున్నాయి. కానీ అంతంత రేట్లు అన్నప్పుడు సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా ఏదైనా చూస్తే మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చూడాలని ఆశ ఉంటుంది. అంటే కొన్నవాళ్ళని ఎవరికి వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు. ఎంత 10,000 అయినా టికెట్ కొనేసుకెళ్ళిపోతారు. మరి అందరూ 170% బిలో మధ్యతరగతిలో ఉన్నారు. వాళ్ళ కోసం ఏమన్నా ప్రభుత్వం కూడా వాళ్ళ కోసం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది అనుకుంటున్నాను. థ్యాంక్స్.